మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏం లేదండి, మా ఆఫీస్ కి ఒక ఆయన సుధాకర్ అని ఆయన ఏసీబీసీ అనుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మాటలు అన్ని కూడా నేను మాట్లాడిన తర్వాత నాకు అనుమానం వచ్చింది. అది ఏసీబీ నకిలీ సీఏలా కనిపించింది. డబ్బులు అయితే డిమాండ్ చేశారు మమ్మల్ని. ఏసీబీలో ఎల్ఎఫ్లో జరగదు కదా, మనకు కూడా ప్రభుత్వం వారు కొత్తగా ఆన్లైన్ సిస్టమ్ అది పెట్టారు. చక్కగా అన్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి పెడుతున్నాం. టైం స్లాట్లు పెట్టారు. అవన్నీ కొత్తగా వచ్చి నకిలీ ఏసీబీ అంటున్నాడు ఏంటి నాకు అనుమానం వచ్చి, ఏసీబీ అంటే నాకు అనుమానం వచ్చి నకిలీ ఏసీబీలో నేను అనుమానంతో వచ్చి స్టేషన్ పిఎంపాల్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టానండి. ఆయన అరెస్ట్ చేసి ఆయన ఇంటిగ్రేట్ చేస్తున్నాను పిఎంపాల్ పోలీస్ స్టేషన్ వారు. అంతే. ఎన్ని గంటలకు వచ్చారండి? ఏం అడిగారు మిమ్మల్ని? ఏంటండి మిమ్మల్ని ఎన్ని గంటలకు వచ్చారు, ఏమని అడిగారు? ఎంతసేపు వచ్చారండి? మీకు మీ మధురవాడ రిజిస్టర్ ఆఫీస్ విషయంలో ఏసీబీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అందరికీ మీకు మీ ఆఫీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాను. నేను ఇలాగ ఏసీబీ సిఐ సుధాకర్ అని చెప్పేసి చెప్పంతో నాకు ఆయన అవతార మనిషి చూస్తే పోలీసుల వ్యవస్థలో ఏం కనిపించలేదు నాకు. ఆయన వెంటనే నేను వచ్చి కంప్లీట్ పెట్టి లంచ్ చేశారని కూడా తెలిసింది. ఆయన్ని పట్టుకోవడం కోసం ఆ విషయాలు ఏంటో రాబట్టడం కోసం ఆయన లంచ్ కూడా పెట్టేసి చేసి మాట్లాడారండి. ఎన్ని మంది వచ్చారు సార్? ఎన్ని మంది వచ్చారు? ఒక ఆయన వచ్చారండి, ఒక ఆయన వచ్చారు. అంటే గతంలో మీ మీద ఒక ఏసీబీ ఎంక్వైరీ జరిగిందని, ఆ ఎంక్వైరీ మరోసారి ప్రస్తావించారని తెలిసింది సార్, అంతా ఒక వాస్తవం? లేదండి, అలాగే ఏం ఎక్కలేదు. అందరికి వచ్చారు. వచ్చిన తర్వాత మీకు మీ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను చెప్తున్నారు. ఆయన చూస్తేనే జనరల్ గా పోలీస్ అధికారులు ఏం కనిపించలేదండి. మీకు ఐ కార్డ్ ఏమైనా చూపించారా? ఏంటండి ఐ కార్డ్ ఏమైనా చూపించారా? ఐడి కార్డ్ ఏం డిమాండ్ చేశారు? 5 లక్షలు డిమాండ్ చేశారు. కానీ మనం అవి ఏం చూసినంటే అర్థమైపోయింది, అబ్బాయి పోలీస్ కాదని చెప్పి అర్థమైపోయిందండి. వెంటనే వచ్చి నా ముందు ఎప్పుడైతే అర్థమైందో వెంటనే వచ్చి స్టేషన్ కంప్లీట్ ఇచ్చారండి. వాళ్ళు స్టేషన్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు. పట్టుకున్నాను, పట్టుకొని కంప్లీట్ పెట్టి ఇస్తాను.